ఏపీలో చలి పంజా విసురుతోంది. అల్లూరు జిల్లా లంబాసింగిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. లంబాసింగిలో 7 డిగ్రీలకు చలి చేరుకుంది. ఇక మన్యంలో ఆదివాసీలను చలి వణికిస్తోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఉదయం 10 గంటల నుండి కూడా అయినప్పటికీ కూడా ఇళ్లలో నుండి బయటకు రావాలంటే జంకుతున్నారు ప్రజలు. ఇళ్ల ముందు చలి మంటలు వేసుకొని సేద తీరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి. రైట్ సాయిరామ్, చూసుకుంటే మన్యం ప్రాంతంలో ఒక్కసారిగా కూడా ఉష్ణోగ్రతల్లో పెను మార్పులు అయితే చోటు చేసుకోనని చెప్పుకోవచ్చు. దీంతో చలి పంజా అయితే అల్లూరు జిల్లాలోనే ఎక్కువగా విసిరినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే వాతావరణంలో ఒక్కసారిగా వచ్చినటువంటి మార్పుల కారణంగా కూడా మన్యం ప్రాంతంకు సంబంధించినటువంటి అల్లూరు జిల్లా, ఇటు పార్వతీపురం మన్యం జిల్లా, ఇటు అరకు, పాడేరు, చింతపల్లి, లంబసింగి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ఏరియాల్లో ఒక్కసారిగా కూడా చలి పంజా అయితే విసురుతుంది. దీంతో ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఉదయం 10:30, 11 గంటల ప్రాంతం వరకు కూడా ఎవరు బయటకు రాలేనటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున కూడా చలి అలాగే మంచు కురవడంతో ప్రజలంతా కూడా ఇళ్ల లోపలే ఉండి ఇంటి బయట చలి మంటలు వేసుకొని సేద తీరుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఒక్కసారిగా కూడా గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో ఉష్ణోగ్రతలన్నీ కూడా ఒక్కసారిగా తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పర్యాటక ప్రాంతానికి పేరుగాంచినటువంటి అరకు అలాగే లంబసింగి ఒక్కసారిగా కూడా ఉష్ణోగ్రతలన్నీ డౌన్ అయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే అక్కడ సంబంధించినటువంటి చింతపల్లిలో కావచ్చు లేదా డౌనూరు పరిధిలో కావచ్చు ఒక్కసారిగా కూడా ఉష్ణోగ్రతలన్నీ కూడా తగ్గిపోయినటువంటి నేపథ్యంలో భారీగా కూడా మంచు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని ప్రభావంతో అక్కడ ఉన్నటువంటి చిన్నారులు, వృద్ధులు వీళ్ళంతా కూడా శ్వాస తీసుకోవడానికి కూడా నానా అవస్థలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే గత వారం 10 రోజుల క్రితం కూడా ఒక్కసారిగా కూడా కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా కూడా అక్కడ ఉన్నటువంటి వాగులన్నీ కూడా పొంగు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో మరలా కూడా ఏదైతే ఈ చలికాలం ఏదైతే ఉందో చలికాలంలో ఒక్కసారిగా కూడా అక్కడ ఉష్ణోగ్రతలు అయితే తగ్గిపోయి మరికొద్ది రోజుల్లోనే ఏదైతే లంబసింగి ప్రాంతంలో 0 డిగ్రీస్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దుప్పటలు కప్పుకొని అలాగే స్వెటర్స్ వేసుకొని కూడా ప్రజలంతా రోడ్డు పైన అయితే తిరగాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే 10 గంటలు, 11 గంటల ప్రాంతం వరకు కూడా ఆ ప్రాంతంలో సూర్యుడు ఎక్కడెక్కడ కూడా కనిపించలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాహన రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. భారీగా కురుస్తున్నటువంటి మంచు కారణంగా కూడా రహదారి పైన వెళ్ళేటటువంటి ఆపోజిట్ వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాలు కూడా కనిపించలేనటువంటి పరిస్థితి ఉంది. నేపథ్యంలోనే ఉదయం 9:30, 10 గంటల ప్రాంతం వరకు కూడా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే వ్యాపార కేంద్రాలు అయినటువంటి అరకు నుంచి కానీ పాడేరు నుంచి కానీ ఎక్కువగా కూడా అక్కడ ఉన్నటువంటి వెజిటేబుల్స్ అన్ని కూడా కింద ఉన్నటువంటి పాడేరు లేదా ఏదైతే మాడుగుల ప్రాంతం కావచ్చు, అనకాపల్లి ప్రాంతం కావచ్చు, ఇటు విశాఖ సంబంధించినటువంటి పూర్ణ మార్కెట్ ప్రాంతం కావచ్చు, ఈ ప్రాంతానికి ఎక్కువగా కూడా వెజిటేబుల్స్ అంతా కూడా సరఫరా చేసేటటువంటి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ మంచు కారణంగా కూడా పూర్తిగా చలి అయితే వణికిస్తుందని చెప్పుకోవచ్చు. ఎముకలు కొరికేటటువంటి చలిలో కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనులంతా కూడా బయటకు రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పుల కారణంగా కూడా అక్కడ ఉన్నటువంటి వైద్యులంతా కూడా అప్రమత్తమయ్యారు. అలాగే ఎవరెవరికైతే వైద్య సేవలు అవసరమో ఆ ప్రాంతానికి వెళ్ళి వైద్య సేవలు అందించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. చలి ప్రభావం మరింత పెరిగేటటువంటి అవకాశం అయితే ఉంది. ఏదైతే సంక్రాంతి వస్తుందో సంక్రాంతికి ముందే ఈ చలి మరింత ఎక్కువ అయ్యేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే అరకు ప్రాంతంలోనే ఈ చలితి ప్రభావం ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా ఏదైతే అరకు ప్రాంతానికి కావచ్చు లేదా పాడేరు, చింతపల్లి ప్రాంతాలు కావచ్చు లేదా లంబసింగి ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ పర్యాటక ప్రాంతాలు కావడంతో అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఆస్వాదించేందుకు పెద్ద ఎత్తున కూడా పర్యాటకులంతా కూడా ఆ ప్రాంతానికి అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పర్యాటకులు రాకతో అక్కడ ఉన్నటువంటి అరకు, లంబసింగి ప్రాంతాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఏదైతే పర్యాటక ప్రాంతమైనటువంటి ఆ మాడుగడ. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.